హలో ఫ్రెండ్స్, అమర్దీప్ తేజస్విని గౌడల గురించి పెద్దగా పరిచయమే అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకైతే వీళ్ళిద్దరూ సుపరిచితమే. అయితే వీళ్ళిద్దరూ విడివిడిగా కంటే కూడా వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాతే బాగా ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు. సీరియల్స్లో నటిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమర్ తేజులకి పెళ్ళయి ఈనాటికి 5 సంవత్సరాలు అయితే అవుతుంది. పెళ్ళయి 5 సంవత్సరాలు అయినందుకు గాను అమర్ తేజులు అయితే తమ లైఫ్లో అయితే ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకున్నారంట. అయితే ఇటీవల తేజు అయితే కిసిక్ టాక్స్ అనే షోకి అయితే రావడం జరిగింది. ఆ షోలో మన వర్ష అయితే యాంకర్గా చేస్తుంది. వర్ష అయితే ఇంకా తేజస్విని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. తేజు, నువ్వు వస్తున్నావని షోకి నీ ఫ్యాన్స్ అయితే నాకు మెసేజ్ల మీద మెసేజ్లు అయితే చేసి నిన్నైతే ఒక ప్రశ్న అయితే అడగమన్నారు. ఆ ప్రశ్న ఏంటంటే అని అడిగేలోపే ఇంకా తేజు అయితే నాకు అర్థమైపోయింది మీరేం అడగాలనుకుంటున్నారో. నాకు కూడా రోజు కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆల్రెడీ ట్రెండ్ కూడా చేసేశారు. నేను ప్రెగ్నెంట్ కాకముందే ప్రెగ్నెంట్ అయ్యాననేసి ముందు నుంచే చెప్పేశారు. సో మీ అందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే ఈ షో ద్వారా తెలియజేసుకుంటున్నాను. మా పెళ్లి రోజు అయితే తెలియజేసుకోవాలనుకున్నాను, కానీ ఇది కరెక్ట్ టైం అనిపించింది కనుక, నువ్వు కూడా క్వశ్చన్ అడిగావు కనుక ఇప్పుడు చెప్తున్నాను. అవును, మీరు అనుకున్నది నిజమే. నిజంగానే నేనైతే తల్లిని కాబోతున్నాను. ఇది మేమిద్దరము కలిసి అనౌన్స్ చేయాలనుకున్నాము. త్వరలో అయితే తల్లిని అయితే కాబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తేజు అయితే సిగ్గుపడుతూ చెప్పడం జరిగింది. అయితే ఇంకా మరి బుల్లి అమర్ అనుకుంటున్నారా, బుల్లి తేజు రావాలని అనుకుంటున్నారా అని మన వర్ష అయితే అడగగా, అమర్ అయితే ఆడపిల్ల పుట్టాలనేసి చాలా కోరుకుంటున్నాడు. నాకు కూడా ఆడపిల్ల పుట్టాలనే ఉంది. చూద్దాం, ఆ దేవుడు ఏదిస్తే అదే తీసుకోవాలి కదా అనేసి తేజు అయితే చెప్పడం జరిగింది. సో ఇన్ని రోజులు యూట్యూబ్లో అయితే చాలా ఫేక్ న్యూస్లు అయితే పెట్టేశారు తేజు ప్రెగ్నెంట్ అనేసి. దీనిపై త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అమర్ ఇద్దరం కలిసి మా పెళ్లి రోజు అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాం అంటూ ఇంకా తేజు అయితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది. అయితే ఏదేమైనప్పటికీ ఒక హింట్ అయితే ఇచ్చేసింది, తల్లిని అయితే కాబోతున్నాను అంటూ. మరి చూడాలి.